అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నిన్న నేడు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు ఎస్పీలు సమావేశం పెట్టింది. ఈ సమావేశంలో హాట్గా చాలా ఘాటుగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాట్లాడటం జరిగింది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మేము చట్టాలు చేస్తాం, ఆ చట్టాల్సిన అమలుపరచాల్సిన బాధ్యత కలెక్టర్ల మీద, ఎస్పీల మీద ఆధారపడి ఉంది. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన నుంచి మీరు ఇంకా బయటపడలా. కాబట్టి ముందు మీరందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయటానికి మారండి. గత ప్రభుత్వం తాలూకా ఆనవాళ్ళు మీలో నుంచి పోయినట్టు కనపడట్లా, చాలా కంప్లైంట్స్ వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కలెక్టర్లు అందరూ కూడా ప్రభుత్వం యొక్క మూడుని అర్థం చేసుకుని, ప్రభుత్వ ఆలోచన అర్థం చేసుకుని మీరు పనిచేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తాలూకా కొన్ని కోట్ల రూపాయల జీతాలు కూడా చెల్లించలేదు గత ప్రభుత్వంలో. అలాంటి వాళ్ళందరూ వచ్చి మా ఆఫీసుల కాడికి వచ్చి అర్జీలు పెట్టుకుంటా అంటే వాళ్ళకి ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. జీతాలు పెంచమని అడిగేవాళ్ళు కొంతమంది, జీతాలే రాలేదని అడిగేవాళ్ళు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలో 30 కోట్ల రూపాయల వరకు జీతాలు రాలేదని వాళ్ళు అర్జీ పెట్టుకుంటే దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ జీతాలు ఇప్పించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం, ఆయన విజను ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ అవటానికి చాలా దోహదపడుతుందని, నేను కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేను పనిచేయటం అనేది నాకు కూడా ఒక గొప్ప అవకాశము. ఎందుకు పని నేర్చుకుంటాకి, గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉందో నేర్చుకుంటాకి నాకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ఆయన నేతృత్వంలో నేను పనిచేయటం అనేది నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఆయనకున్న అనుభవం ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి ఎంతైనా ఉపయోగపడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కాకినాడలో జరిగిన దాన్ని, అలాంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి జరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీల పైన ఉందనేది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో వ్యవస్థని బలోపేతం చేయాల్సిన వ్యక్తులు కలెక్టర్లు, ఎస్పీలు. ముఖ్యంగా మీ అందరూ కూడా దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి మీ అందరి పాత్ర ఉండాలని చెప్పి, ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర పెద్దలకు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా రోల్ మోడల్గా రాష్ట్రాన్ని తయారు చేయడంలో భాగస్తులు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అనేక సేవల్ని వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాడు మన యువ మంత్రి నారా లోకేష్ గారు అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దాని మీద విశ్లేషణ కూడా చెప్పడం జరిగింది. ఎవరు? నారా లోకేష్ గారు. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్ధగా, మంత్రివర్గం మొత్తం శ్రద్ధగా వింటూ మనం టీవీలో చూసాం. అంతేకాకుండా మరీ ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ చిన్న అర్జీ పెట్టుకున్నా దానికి వాట్సాప్ ద్వారా వచ్చే విధంగా వాట్సాప్తో టైఅప్ పెట్టుకున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. గూగుల్తో కూడా అగ్రిమెంట్ అయింది. వైజాగ్లో గూగుల్ కంపెనీ వచ్చి తన బ్రాంచ్ దాన్ని వైజాగ్లో పెడతామని చెప్పి నిన్న ఎంఓయూ అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కలెక్టర్లందరికీ శుతిమెత్తంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరు పనిని నిర్లక్ష్యం వహించినా, బాధ్యతారహితంగా వ్యవహరించిన, రూల్ ఆఫ్ ది లాని విస్మరించిన మీ అందరి మీద తగు చర్యలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా, కలెక్టర్ అంటే జిల్లాకి పెద్ద, జిల్లాలో ఏ సమస్య ఉన్నా కలెక్టర్ విల్ బి టేకెన్ బై ది డెసిషన్ అని చంద్రబాబు నాయుడు గారు గంటాపదంగా నొక్కి చెప్పారు. మీ రూల్ ఆఫ్ లాని ఎవరైనా సరే అతిక్రమిస్తే ఎంతటి వారైనా, మంత్రిని అయినా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రభుత్వ విధానాలు ఏంటి, ఈ 6 నెలల్లో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసింది, వీటన్నింటినీ కూడా ఇంకా చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా కలెక్టర్లకి సమావేశంలో సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం అనేక విజయాలను సాధించింది. 4,000 రూపాయలు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వటం కానీ, టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, మధ్యాహ్న భోజనం స్కూళ్ళల్లో విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెడతాం కానీ, అన్నా క్యాంటీన్లు ప్రవేశపెడతాం కానీ, వికలాంగులకి నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం కానీ, అమరావతి రాజధానిగా కుంటుపడిపోయిన దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడానికి తగు చర్యలు తీసుకోవడం కానీ, టెండర్లు ఫైనలైజ్ చేయడం కానీ, పోలవరాన్ని ఒక దిశ తీసుకురావడం కానీ, ఇలా అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. వాడికి ఇష్టమైతే వాడికి పేమెంట్ ఇస్తారు కాంట్రాక్ట్కి, లేకపోతే వాడికి పేమెంట్ 2 ఏళ్ళు కూడా 3 ఏళ్ళకి కూడా రానాళ్ళు చాలామంది ఉన్నాయి. వాళ్ళకి 5 ఏళ్ళ నుంచి పేమెంట్ అని కాంట్రాక్ట్లు ఉన్నారు. ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టారు. చక్కగా నెలాఖరికి జీతం వస్తుందనే నమ్మకం ఎంప్లాయీస్లో కల్పించారు. ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వం ఆలోచన అర్థం చేసుకుని ఇవాళ చాలా చక్కగా పనిచేస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రం ముందుకెళ్ళాలంటే మనందరం కూడా కట్టుగా బాధ్యతగా రూల్ ఆఫ్ లాని ఎక్కడ డివైడ్ కాకుండా పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి, భావితరాలకి భవిష్యత్తు ఇవ్వాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నొక్కి ఒక్కడించి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? కలెక్టర్లకి, ఎస్పీలకి, మంత్రులకి అందరికీ. ఈ సమావేశం 2 రోజులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.